హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మునగాకు కందిపప్పు పప్పు దినుసుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుంది. పప్పు దినుసుకి మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. కంటి చూపును తగ్గకుండా చూస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని తీసేసి మంచి కొలెస్ట్రాల్ని ఇచ్చి బ్లడ్ ఎక్కువగా ఉంటుంది. మునగాకు వీక్లీ 2 టైమ్సే తినాలండి. వేడిది 3 డేస్కి ఒకసారి తినాలి. ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఏ, బి, సి, కే విటమిన్ ఉంటుంది. దీంట్లో పోషకాలు ఎక్కువండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది లేత మునగాకండి, లేతది పప్పులో వేస్తున్నాను నేను. చూడండి ఎంత లేతగా ఉందో. పప్పు మునగాకు, టమోటా, పచ్చిమిర్చి, కందిపప్పు, మునగాకు. ఇది డయాబెటిక్ షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి. ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎవరైనా తినొచ్చు. ఈ మునగాకు చాలా మంచిది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తీసి మంచి రక్తాన్ని విడుదల చేస్తుంది. లేత మునగాకు ఇది చక్కగా పప్పులో నీట్గా కడుక్కొని 3 టైమ్స్ కడగాలి. ఎందుకంటే ఆకు మీద బ్యాక్టీరియాలు, తెల్లటి నుల్లి పురుగులు లాంటివి ఉండే చక్కగా నీట్గా కడుక్కొని. ఇది హార్ట్ పేషెంట్లకు చాలా మంచిదండి. హార్ట్ దగ్గర చెడు కొలెస్ట్రాల్ ఉంటే కరిగిచ్చేస్తుంది మునగాకు. కంటి చూపు కూడా తగ్గకుండా చూస్తుంది. టమాటా, పచ్చిమిర్చి, గల్లుప్పు. ఈ మునగాకు వాడటం వల్ల మెడిసిన్తో పని ఉండదండి. పసుపు కూడా యాంటీబయాటిక్. ఇది మెడిసిన్తో పని ఉండదు. ఇలాంటి ఆరోగ్యమైన ఆకుకూరలు అప్పుడప్పుడు తినాలండి. పిల్లలు తినకపోతే ఇలా పప్పులో అన్నా, లేకపోతే పేస్ట్ లాగా చేసి రోటీలో, చపాతీల్లో కూడా కలపచ్చు. చింతపండు కొంచెం వేయాలండి, ఎందుకంటే టమాటాలు వేసాను కదా. కొంచెం మరీ ఎక్కువ వేసిన పులుపు అయిపోద్ది. 5 విజిల్స్ రావాలండి, ఎందుకంటే మునగాకు గమ్మిన ఉడకదు. మెత్తగా అవ్వాలంటే 5 విజిల్స్ రావాలి. చింతపండు కొంచెం చాలు, పులుపు అయిపోద్ది. 5 విజిల్స్ రావాలి. బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. పోపు కోసం కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఆవాలు, ఎండుమిర్చి. మునగాకులో 1000 క్యాలరీస్ ఉంటాయి. అన్నిటికన్నా పోషకాలు ఎక్కువ మునగాకులోనే. ఎక్కువ పిల్లలకి పెట్టండి. పిల్లలకి చక్క పేస్ట్లాగా చేసి రోటీలు, చపాతీలు కలిపేయండి. వాళ్ళకి తెలియకుండా పప్పులో వేయండి, లేకపోతే ఫ్రైలాగా చేయండి. పల్లీలు, నువ్వులు, మునగాకు అయితే ఐరన్ ఎక్కువ, బలం బాగుంటుంది. అలా ఫ్రైలాగా కూడా చేయండి. కొబ్బరి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రైలాగా చేసుకుంటే రోటీల్లోకి బాగుంటుంది. ఇలా పప్పులోకి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి ఎంత బాగుందో. నేను చెప్పేవన్నీ మీరు పాటిస్తే మెడిసిన్తో కూడా పని ఉండదు. మునగాకు పప్పు చూడండి ఎంత బాగుందో. మన ఆరోగ్యం బాగున్నప్పుడే చూసుకోవాలండి. మన ఆరోగ్యం బాగున్నప్పుడు మంచి మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం పాడైనా ఎన్ని మెడిసిన్ వాడినా ఉపయోగం ఉండదు. ఆరోగ్యం బాగున్నప్పుడే మనం మంచి మంచి ఆహారం తినాలి. పాడైపోయినాక మనకి ఇంకెంత మెడిసిన్ వాడినా ఉపయోగం ఉండదు. ముందు జాగ్రత్త పడండి అందరూ. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్, పాత వారైతే లైక్, షేర్, కామెంట్. పప్పు మునగాకు రెడీ.
నేను పని లేక వీడియోలు తీయట్లా. మీకు కొంతమందికి కొన్ని కొన్ని తెలియదు, అందుకే నేను మీకు తెలుస్తుందని వీడియోలు తీస్తున్నా. నాలో టాలెంట్ మీకు చూపిస్తున్నా. కొంతమంది బద్ధకస్తులు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను వీడియోలు తీసేది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బద్ధకస్తులు ఉంటారు, వాళ్ళు చేసేవాళ్ళు ముందుకు రానివ్వరు.